ఐస్ మా వాళ్ళైతే మా చెల్లి కోసం పాల తాలికలు చేస్తున్నారు. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మా వాళ్ళు ఎలా చేస్తారో నేను మీకు కూడా చూపించేస్తాను. ఫస్ట్ అయితే మేము ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. ఫస్ట్ అయితే పాలను మరగపెట్టుకోవాలి. మా అమ్మమ్మ అయితే వచ్చింది చేయడానికి. ఎంత క్యూట్ అమ్మమ్మ కదా. సో మా అమ్మమ్మ బాగుందా? క్యూట్ అమ్మమ్మ. మా పెద్దమ్మమ్మ హాయ్ చెప్పు పెద్దమ్మమ్మ. హీడు మా తమ్ముడు, మా మెయిన్ హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్స్ వస్తున్నారు ఇద్దరు. హాయ్ మా క్యూట్ మమ్మీ. హాయ్. మా మమ్మీ చాలా పని చేస్తుంది, చాలా కష్టపడుతుంది మా కోసం. మిల్క్లో నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే మాకు రాదని చెప్పి మా పెద్దమ్మమ్మ అయితే చేస్తున్నారు. ఇదేం పిండి అనుకుంటున్నారా? ఇదైతే ఇప్పుడే పట్టించుకుని వచ్చిన తడి బియ్యం పిండి అనమాట. తడిగా ఉన్న బియ్యంని కొంచెం ఆరపెట్టుకొని ఇంకా బియ్యం పిండి అయితే మనం పట్టించుకోవాలి. ఇంకా ఇక్కడైతే మా చిన్న మమ్మీ బియ్యం పిండిని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మీరు బయట దొరికే బియ్యం పిండితో చేసుకుంటే సరిగ్గా రాదనమాట. సో మనం అప్పటికప్పుడు పట్టి పెట్టించుకున్న పిండితో అయితే చాలా బాగా వస్తాయి. బియ్యం పిండి జల్లిచ్చేసిన తర్వాత ఈ ప్రాసెస్ ఏంటంటే ఒక బౌల్లో బెల్లం పాకం వాటర్ తీసుకోవాలి. అంటే బెల్లం పాకం మరీ అంత పాకం అక్కర్లేదు, జస్ట్ నార్మల్గా బెల్లం వాటర్ ఉంటాయి కదా, ఆ బెల్లం వాటర్లో బియ్యం పిండి వేసుకోవాలన్నమాట. మనం జల్లించి పెట్టుకున్న బియ్యం పిండి వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ బెల్లము బియ్యం పిండి కావాలో మీకు అంత క్వాంటిటీ ఆఫ్ రెండు వేసుకుంటే సరిపోతుంది. ఇది మనం కొంచెం చపాతీ పిండిలాగైతే చేసుకోవాలి. మా వాళ్ళైతే వాళ్ళ పనుల్లో వాళ్ళు చాలా బిజీ ఉన్నారనమాట. ఇంకా నేను మా నిక్కీ పాప లక్కీ పాప మేము ముగ్గురం కలిసి అయితే చాలా క్యూట్గా ఆడుకుంటున్నాం కదా. ఇంకా నేనైతే మా పిల్లలతో టైం స్పెండ్ చేస్తే చాలు, నాకైతే నేను ఎంత టైం వాళ్ళతో స్పెండ్ చేశాను అనేది కూడా నాకు తెలియదు అనమాట. అంత మంచిగా మేము ఆడుకుంటూనే ఉంటాం. ఇంకా చిన్నపిల్లలు అంటే నాకు చాలా చాలా ఇష్టము. సో ఇంకా వాళ్ళని చాలా కేర్ చేసుకుంటా, వాళ్ళకి కావాల్సింది కొనిపెడుతూ మంచిగా వాళ్ళతో చాలా టైం అయితే స్పెండ్ చేస్తానన్నమాట. ఇంకా మనం వాళ్ళకి ది బెస్ట్ టైం ఇస్తే కదా వాళ్ళు కూడా మనతో అట్లానే ఉంటారు. సో నేనైతే వాళ్ళకి ఎప్పుడు ది బెస్ట్ టైమే ఇస్తూ ఉంటానన్నమాట. ఇంకా మా లక్కీ కూడా నాతో చాలా బాగుండిద్ది. సిరియక్క అంతా క్యూట్గా మాట్లాడిద్ది, అంటే అంత క్యూట్గా మాట్లాడిద్ది అనమాట. మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మీరైతే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీ ముందు ఇంకా చాలా బ్యూటిఫుల్ వీడియోస్ అయితే వస్తాయి. గైస్ మా వాళ్ళందరూ చాలా బిజీ ఉన్నారు. మా లక్కీ మాత్రమే నాతో ఉంది, నాతో ఆడుకుంటుంది వచ్చి. మా నిక్కీ పాప చూపిస్తా మీకు 1 సెకండ్. అలాగేనా పడిపోతుంది. మా యూట్యూబ్ లో పెట్టడానికి బియ్యం పిండి పిండి లాగా చేసేసుకున్న తర్వాత మనమైతే ఒక పెద్ద బాండి తీసుకొని అందులో వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది, చూసేయండి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు మా అత్త. హాయ్ మా బావా. ఇక్కడ మనము వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ మంచిగా వేడైన తర్వాత ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ బెల్లం పాకం బియ్యం పిండి మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా, సో వాటిని ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత అస్సలకి కదపొద్దు, ఎందుకంటే అవి ఒక 5 మినిట్స్ లోపే వేడైపోయి ఇలా పైకి తేలుతాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ మీకే అర్థమైపోతుంది కదా ఏ విధంగా ఉన్నాయో. మీరైతే అస్సలు కదపకండి, కదిపితే ఏమవుతుందంటే ఇవి చాలా మెత్తగా ఉంటాయి కదా, సో ఫాస్ట్గా విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడ మీరే చూడండి, బాయిల్ అవుతుంటే ఈ విధంగా అయితే మనకి పైకి వచ్చేస్తాయి అన్నమాట. నేనైతే నాకు బయటకు వెళ్ళాల్సిన వర్క్ ఉంటే బయటకు వెళ్ళొచ్చేసరికి మా వాళ్ళైతే పాల తాలికలు ప్రిపేర్ చేసేసారు. ఇంకా పక్కనైతే బెల్లం పాకం పెడుతున్నారనమాట. ఇంకా ఈ పాల తాలికలు అయితే చాలా సింపుల్. హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ అయితే మీరు చూసేసారు కదా, ఇంకా మిగతా హాఫ్ ఏంటంటే మీకు కావాల్సిన పాల తాలికలు అన్నీ వేసేసుకున్న తర్వాత అది మొత్తం అంతా బాయిల్ అయి పైకి వచ్చేసిన స్టేజ్లో కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ని అయితే ఇందులో వేసేసుకోండి. ఆ తర్వాత యాలకుల పొడి ఉండిద్ది కదా, సో ఆ పౌడర్ వేసేసుకొని ఇలా సైడ్కి పెట్టేసుకోండి. ఆ తర్వాత
బెల్లం పాకం చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ బెల్లం పాకం కూడా వేసేసుకోవాలన్నమాట. సో చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ మట్టికి చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా నేను బయటకు వెళ్ళొచ్చేసరికి మా మమ్మీ అయితే కావాల్సిన కాజు కిస్మిస్ అన్నీ కూడా కట్ చేసేసి పెట్టుకుని నెయ్యిలో అయితే వేపేసుకుంది. ఇంకా నేనైతే మళ్ళీ బయటకు వెళ్తున్నాను. ఇంకెందుకు వెళ్తున్నావు అనుకుంటున్నారా, నేనైతే మా తమ్ముడిని పికప్ చేసుకోవడానికి మేమందరం వెళ్తున్నాం అనమాట. మేమైతే బండి మీద 5 మెంబర్స్ వెళ్ళాము. అసలు నేనైతే ఈ మెయిన్గా పాల తాలికలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పలేదు కదా. సో మా చెల్లి ఫంక్షన్ కోసం 5th డే ఆర్ 6th డే మేనమామ కావిడ తీసుకురావాలంట. సో అంటే మా మావయ్య వాళ్ళు. సో ఇంకా మా మావయ్య వాళ్ళు అయితే ఇవన్నీ తీసుకొచ్చారు. ఏదైనా హ్యాష్ ట్యాగ్ ఇట్లా పెట్టి బాబు రండి గైస్, చెల్లి ఫంక్షన్ అక్కల హడావిడి అట్లా ఉంటది మనతో. గైస్ మార్నింగ్ నుంచి వర్క్ చేసి ఫుల్ అలసిపోయాను నేనైతే. మేమందరం ఈ అమ్మాయి చదువుకొని అలసిపోయింది, ఈ అమ్మాయి పనులు చేసి అలసిపోయింది. నేనైతే తిరిగి అలసిపోయా, ఫుల్ అలసిపోయాం. చెల్లి ఫంక్షన్ అక్కల హడావిడి అంటే ఇదే. సో మా వాళ్ళందరూ వెనక్కి వస్తున్నారు. సో వీళ్ళు చూడండి గైస్, చూడండి ఇంకా మేమైతే ఇట్లా నడుస్తున్నాం అనమాట. మేమైతే స్టార్ట్ అయిపోయాం. టైం చూపి 9:14 అయిపోయింది. టైం అయితే చాలా అయిపోయింది అనమాట. మేమైతే ఒక 4 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ 6 అయిపోయింది. మాయ ఇవ్వనాలి అప్పుడు మేము. అది హారిద్దయ్యా గట్టి పట్టు. హీరో